నిన్న కాకాని బాబు గారు ఇందిరానగర్ కళ్యాణ మండపం గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా నేను 400 ట్రిప్పులు మట్టి తోలాను. నాకు ఎవరు సహకరించలేదు, ఒక ఆయన సహకరించాడని ఓ పేరు చెప్పారు. ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు. కానీ దీంట్లో ఏంటంటే కళ్యాణ మండపం కట్టాలని నిర్ణయించుకుని దుట్టా రామచంద్ర గారు, నక్కా పాండురంగారావు గారు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 50 లక్షల రూపాయలు మంజూరు చేయటం, కళ్యాణ మండపం కోసం మంజూరు చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎక్కడ కట్టాలి అనే సమస్య వచ్చినప్పుడు చింతా శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన 1 ఎకరం దాంట్లోంచి, అంటే ఆయన విద్యా సంస్థ కోసం ఇచ్చినటువంటి దాంట్లోంచి 1 ఎకరం పొలం కళ్యాణ మండపానికి ఇమ్మని ఇక్కడ పెద్దలు దుట్టా రామచంద్రరావు, నక్కా పాండురంగారావు వెళ్ళి అడగటం, ఆయన అలాగే అని చెప్పి ఇవ్వటం. దాంట్లో ఆ రోజు సొంత డబ్బులతో 100 ట్రిప్పులు మట్టి కానీ గ్రావెల్ కానీ అప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి నక్కా పాండురంగారావు తోలటం జరిగింది. శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. కానీ కొన్ని అవాంతరాల వల్ల, రెవెన్యూలో వచ్చిన ఇబ్బందుల వల్ల అది కాలక్రమేణా పూర్తవకుండా ఆగిపోవటం జరిగింది. దాని తర్వాత ఇందిరానగర్లో వినాయకుడి గుడి కమిటీ పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ మండపం కట్టాలి అని చెప్పే ఉద్దేశంతో డాక్టర్ గారి చుట్టూ, పాండు గారి చుట్టూ, అనేక మంది పెద్దల చుట్టూ తిరగ్గా వీళ్ళు అలాగే మేము కూడా సహకరిస్తామని చెప్పిన తర్వాత వీళ్ళందరూ కలిసి అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ అదంతా బాగా నీళ్ళతో మునిగిపోతుంది, అది మట్టి తోలుకుంటాం, కళ్యాణ మండపం కట్టుకుందాం అనుకుంటున్నాం, మీరు ఏదన్నా శాంక్షన్ చేస్తే బాగుంటుందని వెళ్ళి అడగటం. అడిగిన తర్వాత ఆయన కూడా వచ్చి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వటం. తర్వాత ఇక్కడ పెద్దలైనటువంటి పాండురంగారావు, అలాగే కమిటీ సభ్యులు అదే ఎర్రచెట్టి రామాంజీలు, అలాగే నూకల బాలాజీ, శ్రీధరు, వడ్డీ గిరి, అలాగే వడ్డీ నాగేశ్వరరావు, ఇలా కొంతమంది, అలాగే లక్ష్మణరావు, వీళ్ళందరూ కమిటీలో, అంటే అభివృద్ధి కమిటీలో, వినాయకుడి గుడి అభివృద్ధి కమిటీ సభ్యులు, వీళ్ళందరూ సమక్షంలో చెక్ ఇవ్వటం జరిగింది. ప్రజల మట్టి ఎక్కడ దొరకపోవడంలో కొన్నాళ్ళు ఆగటం జరిగింది. తర్వాత రోడ్డు డ్రైనేజీ కట్టడం కోసం మట్టి తీశారు. ఇక్కడి నుంచి రైల్వే స్టేషన్ అది బ్రిడ్జి దాకా. ఆ మట్టిని వెళ్ళి వీళ్ళందరూ కలిసి అడిగితే మళ్ళీ పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవం. దాన్ని ఎమ్మెల్యే డబ్బులతో ఆ మట్టి తోలి పూర్తి చేసిన మాట వాస్తవం. 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఇస్తే ఇంకొక 6 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు అయితే మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకొచ్చి రామాంజీలు తీసుకొచ్చి 16 లక్షల రూపాయలు బిల్లు కట్టారు. మరి కాకాని బాబు గారు మట్టి ఎక్కడది డబ్బు కట్టి తోలిచ్చారు ఏంటనేది ఎవరూ చెప్పలేదు, మాకు తెలీదు. కమిటీ వాళ్ళు కూడా మేమైతే దాంట్లో కమిటీ వాళ్ళందరూ ఏంటంటే ఎమ్మెల్యే గారు వల్లభనేని వంశీ మోహన్ గారు ఆ రోజు ఇచ్చిన డబ్బులు 16 లక్షల రూపాయలు అయింది, ఆయనే కట్టాడు, మట్టి తోలేమనే మాట చెప్పారు. మరి నిన్న కాకాని బాబు గారేమో నేను తోలేను అని చెప్పానని చెబుతున్నారు. కాకాని బాబు గారు ఎక్కడ తోలేరో నాకైతే ఎవరూ చెప్పలేదు. నాకైతే ఇంద్రానగర్ నుంచి ఒక్కళ్ళు కూడా నాకు ఈ మాట చెప్పలేదు. సరే కళ్యాణ మండపం నేను కడతాను అనే మాట ఆయన మాట్లాడుతున్నారు. ఇందిరానగర్లో దేవుడి గుడి ఉంది, దానికి కొంతమంది కమిటీ ఉన్నారు, ఏదైనా ఉంటే వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు, అన్ని పార్టీలు ఉన్నారు దాంట్లో. మరి వాళ్ళ ఎవరన్నా నేను కళ్యాణ మండపం కట్టేస్తాను మీరు అందరూ సహకరించండి అని అడిగారా? అడగల. నాకెవరూ సహకరించలేదు అనే మాట మాట్లాడటం ఇది ఒక పెద్ద భూతం. ఇందిరానగర్లో వచ్చి ఇందిరానగర్లో మీరు మీటింగ్ చేసి చేస్తానంటే ఎవరు కాదని మాత్రం అనరు. కానీ కాకాని బాబు గారు
పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా వాళ్ళ మిస్సెస్ ఉండగా బాగా డెవలప్ చేశాడు, రోడ్లు పోశాడు, డ్రైనేజీలు కట్టాడు అనే విషయాన్ని మాత్రం ఒప్పుకోవాల్సిందే. దాన్ని కాదని అనడానికి వీల్లేదు. కానీ తను చెయ్యిన దాన్ని ఏం చేశాను, ఒకవేళ మట్టి ఆర్ఎండ్బి కాంట్రాక్టర్తో మాట్లాడి ఇప్పించారేమో కానీ దానికి అయిన ఖర్చు 16 లక్షల రూపాయలు వల్లభరేణి వంశీమోహన్ గారే ఖర్చు పెట్టారు. ఆ తర్వాత వీళ్ళు రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత సార్ మట్టి తూలుకున్నాం, మేము బిల్డింగ్ కట్టుకుందాం అనుకుంటున్నామని అడిగితే, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడిగితే ఆ కమిటీ వాళ్ళే ఆయన జగన్మోహన్ రెడ్డి నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ 25 లక్షల రూపాయలతో టెండర్ పిలవటం, కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. ఆ శంకుస్థాపనకు వచ్చినప్పుడు మన బాలశౌరి గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు బాలశౌరి గారిని, సార్ మీ దాని నుంచి కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది కదని మేము అడగటం జరిగింది. అడిగిన దాని మీద ఆయన ఒక 50 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పి దానికి ఎమ్మెల్యే గారు కూడా చెప్పటం, ఆయన ఇస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఆ 50 లక్షల రూపాయలు అప్పుడు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం. ఆ మాట మేము అడిగినప్పుడు బాలశౌరి గారు ఒక మాట అడిగారు, మీరు కాపు కళ్యాణ మండపం పెడుతున్నారు, కాపు కళ్యాణ మండపం కాదు, వంగవీటి మోహన్ రంగా కళ్యాణ మండపం పెట్టండి, నేను ₹1 కోటి ఇస్తాను అని అనే మాట ఆయన అనడం జరిగింది. దాంట్లో 50 లక్షల రూపాయలు ముందు దఫాగా ఇస్తాను, తర్వాత మీ కమిటీ వాళ్ళందరూ ఎంతో కొంత పోగేస్తే మిగతా 50 లక్షలు కూడా రెండో సంవత్సరంలో నేను ఇస్తాను, ఏదైనా కొద్దిగా గట్టిగా అందరికీ బాగుండేట్టు పనిచేయండి, అందరూ కలిసికట్టుగా అని ఆయన చెప్పడం జరిగింది. దాని మీదే ఆ రోజు 50 లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం, అది శాంక్షన్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, శాంక్షన్ అయ్యి అలా ఉండిపోవటం, ఈలోపు ఎలక్షన్ రావటం, ఎలక్షన్ వచ్చిన తర్వాత అది అలా పెండింగ్లో ఉండటం, తర్వాత మళ్ళీ బాలశౌరి గారు ఎంపీగా గెలిచారు, మళ్ళీ ఇదే కమిటీ వెళ్ళింది. అక్కడికి 50 లక్షల రూపాయలు అలాగ ఉండిపోయినాయి. టెండర్ పిలిపించండి, పిలిపిస్తే మేము ఏదైనా పని మొదలెట్టుకుంటామని వెళ్ళి అడిగితే ఆయన కూడా లోకల్లో ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా సహకారం తీసుకుని 50 లక్షల రూపాయలు టెండర్కి పిలవడం జరిగింది. ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వంలో 25 లక్షలు వస్తే ఈ ప్రభుత్వంలో 50 లక్షలు వచ్చిందన్నమాట వాస్తవం. అది టెండర్ అయింది. కన్స్ట్రక్షన్ ఎందుకు అయిందో కానీ నాకైతే తెలియదు. ఇంకో 50 లక్షలు కూడా ఆయన ఇవ్వడానికి కూడా బాలశౌరి గారు సిద్ధంగా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే దీంట్లో కాకాని బాబు గారు మట్టి ఎక్కడ తోలారు, ఎవరు సహకరించలేదు అనే మాట అంటేంటి. ఇందిరానగర్లో ఎవరిని అడిగారు మీరు? ఇందిరానగర్లో అక్కడ మీటింగ్ చేశారు సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ. మీటింగ్ చేయకుండా ఎవరు సహకరించలేదు నాకు, దాన్ని ఎవరో చెడగొట్టారు. ఎవరు చెడగొడతారు? కడతానంటే మీరు కడతారంటే ఎవరు చెడగొట్టారు. అందరూ సిద్ధంగా ఉన్నారు. వంగవీటి మోహనంగా కళ్యాణ మండపం పెట్టమనని బాలశౌరి గారు అడగంగానే మేము కమిటీ తీర్మానం చేసి ఆ లెటర్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది బాలశౌరి గారికి. ఎందుకంటే దాన్ని కాపు కళ్యాణ మండపం పేరు తీసేసి విఎం రంగా కళ్యాణ మండపం కింద మార్చేసి ఇచ్చాం. బాడీ రిజిస్ట్రేషన్ అయ్యింది దాంట్లో. మరి ఇంతమంది ఇక్కడ బాడీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఇంతమంది ఉండే నేను 400 ట్రిప్పులతో లేను, దాన్ని ఎవరో చెడగొట్టలేదు. ఇప్పుడు కూడా శాంక్షన్ అయ్యి ఉంది. ఎంపీ గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అక్కడ ఇంద్రానగర్లో పనిచేసేటువంటి ఇప్పటి నుంచో వాళ్ళందరూ కుర్రవాళ్ళు పనిచేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కలిసి డెవలప్ చేయడానికి నాకే ఇప్పుడైనా మొన్న శంకుస్థాపన చేశారు వెంకటరావు కానీ బాలశౌరి గారు కానీ లోకల్ నాయకులు కానీ అభినందనీయం. కానీ దాన్ని త్వరితగతిన ఈ లోకల్లో ఉన్నటువంటి మీ ఇష్టం వచ్చిన కమిటీని వేసుకుని అభివృద్ధి చేయండి. ఒకళ్ళ మీద కోపంతోనో ఒకళ్ళ మీద ద్వేషంతోనో నేను ఆత్మని మాత్రం నేను చెప్పట్లేదు. మీరు అందరూ అభివృద్ధి చేయండి. ఇప్పుడు రమేష్ గారు ఉన్నాడు, ఆయన ముందుకు రావచ్చు. శివనారాయణ గారు ఉన్నాడు, ఆయన ముందుకు రావచ్చు. అలాగే గరికపాటి శివకుమార్ ఉన్నాడు, వాళ్ళు ఉన్న దాంట్లో వాళ్ళు ముందుకు రావచ్చు. వీళ్ళందరూ కలిసి మేము ఇంద్రానగర్లో ఉన్నటువంటి సభ్యులందరినీ కలుపుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తారని, రాబోయే పరిస్థితుల్లో విఎం రంగా కళ్యాణ మండపాన్ని వీళ్ళందరూ కూడా సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళి కళ్యాణ మండపం నిర్మించాలని
నేను కోరుకుంటూ దీనికి పూర్తి సహకారాలు కూడా మన ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వెంకటరావు కానీ, బాలశౌరి గారు కానీ సహకరిస్తారని కోరుకుంటూ, ఎప్పుడైనా మీరు కాకన్ బాబు గారికి నేను చెప్పేది ఒకటి, మీరు పనిచేసిన దాన్ని పనిచేసామని చెప్పండి, తప్పలేదు. కానీ మీరు తోలకోకుండా 16 లక్షల రూపాయలు వల్లభనేని వంశీమోహన్ గారు ఇచ్చిన డబ్బులతో మట్టి తోలితే నేను తోలియాను అనే మాట కరెక్ట్ కాదు. నువ్వు ఎవరితో ఇంద్రానగర్లో ఒక్క మనిషితో నా డబ్బులతోనే మట్టి తోలేనని మీరు చెప్పించండి. అక్కడ ఉన్నారు కమిటీ, నేను కూడా లేనప్పుడు నాకు కూడా తెలుసు, అక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు, వినాయకుడి గుడికి పనిచేసే వాళ్ళు అందరూ, ఆల్ పార్టీస్ ఉన్నారు దాంట్లో. ఎవరితోనో ఒకరితో చెప్పించండి. ఎవరు సహకరించలేదని అంటే, కళ్యాణ మండపం కడతారంటే సహకరించనని మీకు కాపుల్లో ఎవరైనా చెప్పారా? ఒక ఆయనే సహకరించాడు. ఇది కరెక్ట్ కాదండి. మీరు కూడా ఇందిరానగర్లో అప్పుడు వార్డు మెంబర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అప్పుడు పాడగారు ఉన్నాడు కదా, మాజీ సర్పంచ్ గారు, నేను గెలిపించిన పాత్రదారుడు ఉన్నాడు, దుట్టా రాజచంద్రరావు కూడా పాత్రదారుడు ఉన్నాడు. ఎళ్ళ ఎవరన్నా అడిగావా నువ్వు? ఇప్పుడు నేను మడి తోలుతున్నానని చెప్పావా? పాండిగారు తోలిన 100 ట్రిప్పులు ఏమైపోయింది, వీళ్ళు తోలిన 1000 ట్రిప్పులు 16 లక్షలు ఎన్ని ట్రిప్పులు వచ్చినాయని నాకైతే తెలియదు, ఏమైపోయినాయి. కాబట్టి ఏంటంటే మీరు రోడ్లు పోశారు. ఎస్సీలు బీసీలకి మీరు వచ్చిన తర్వాతే ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న చోట రోడ్లు పోసిన మాట వాస్తవం. అక్కడ చాలామంది నా వరకు డబ్బున్న ఏరియాలో పోసారు తప్ప ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏరియాలో రోడ్లు పోసిన ఘనత మీదే. బాగా పనిచేశారనే మాట వాస్తవం కాదని మేము, మిగతా చోట్ల ఏం చేశారని నాకైతే తెలియదు. కానీ ఇందిరానగర్లో రోడ్ల వరకు, ఇందిరానగర్ అంటే మా గట్టి మీద బీసీ కాలనీ, అలాగే పాండురంగ నగరం, ఇవన్నీ రోడ్లు పోసిన మాట వాస్తవం. దాన్ని మేము కాదనే మాట అన్నాం. డెవలప్మెంట్ చేసిన మాట వాస్తవం, కాదని కూడా మేము అన్నాం. కానీ మట్టి ఎమ్మెల్యే గారి డబ్బులతో తోలారు. ఎమ్మెల్యే గారు ఇచ్చిన 16 లక్షలతోనే, వల్లభనేని వంశీమోహన్ గారు ఇచ్చిన 16 లక్షలతోనే తోలారు అనే మాట అక్కడ తోలినటువంటి వాళ్ళందరూ కూడాను దీంట్లో ఆ రోజుల్లో పాండుగారికి తెలుసు. అలాగే రామాంజీలు పాత్రదారుడు, మెయిన్ డబ్బు తెచ్చిన అతను రామాంజీలు, నూకల బాలాజీ, కమ్మిలి శ్రీధరు, అలాగే వడ్డీ నాగేశ్వరరావు, లక్ష్మణారు, రెడ్డి అని ఇంకొక అతను కొరలతను, వీళ్ళందరూ కూడా కమిటీదారులు. వీళ్ళందరూ కూడా దాంట్లో పాత్రదారులు. కష్టపడి పనిచేశారు, తిరిగారు, చేశారు, మడ్డి తోలుకున్నారు. వాళ్ళ కాదనని నేను తోలేను అంటున్నది సబబుగా లేదు. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోమని మాత్రం నేను కోరుతాను.